హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము లైబ్రరీకి సంబంధించినటువంటి శిక్షణలో మనకు గ్రంథాలయ నిర్వహణ రిజిస్టర్ అంటే ఒక తరగతికి లేదా ఒకటి అంతకంటే ఎక్కువ తరగతులకు బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయుడు ఆ తరగతులకు సంబంధించినటువంటి ఎంట్రీ అనేది, ఆ గ్రంథాలయ నిర్వహణ అనేది మనకు 4 పద్ధతులు ఉంటాయి. బిగ్గరగా చదవడమా, సహపఠనము, జత పఠనము, స్వతంత్ర పఠనము. ఒకవేళ నిర్వహించకుంటే ఆ రోజు నిర్వహించబడలేదు అన్న కాలం కూడా ఉంటుంది. లాస్ట్కు ఉపాధ్యాయుని సంతకం అనేది ఉంటుంది. ఇక్కడ చాలామందికి డౌట్స్ అనేటివి ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ మనము అది ఏ విధంగా ఫిల్ చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే వీడియోను చూస్తున్న మిత్రులందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ముందు మంచి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం గ్రంథాలయ నిర్వహణ రిజిస్టర్ని అంటే ఒక తరగతికి కేటాయించిన ఉపాధ్యాయుడు రోజువారీగా ఆ గ్రంథాలయ పీరియడ్లో 4 రకాల యాక్టివిటీస్, బిగ్గరగా చదవడం లేదా సహపఠనం లేదా జంట పఠనం లేదా స్వతంత్ర పఠనం, దీనికి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ నిర్వహించాడు అనేది మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏది నిర్వహించకపోతే నిర్వహించబడలేదనే కాలం కూడా ఇక్కడ ఉంటుంది. ఇది ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఏ తరగతికి నిర్వహిస్తున్నామో ఆ తరగతిని మనం ఇక్కడ సూచించాలి తరగతి కాడ. ఇప్పుడు నేను మల్టీగ్రేడ్ టీచింగ్లో ఉన్నా, 1, 2 తరగతుల కామన్గా చేస్తున్నా. అప్పుడు 1 and 2 అని ఇక్కడ ఎంట్రీ చేయండి 2 తరగతులకు. లేదా నేను ఒకటే తరగతికి చెప్తున్నా, అప్పుడు 1వ క్లాస్ అని చేయండి. ఏ తరగతి ఉంటే ఆ తరగతులు. లేదా నేను 3, 4, 5 తరగతులు నిర్వహిస్తే ఇక్కడ 3, 4, 5 తరగతులు అనేటివి చేయండి. ఇట్లా మనము తరగతి పేరు మనం ఎంట్రీ చేసుకుంటాం. ఆ నెల, ఇప్పుడు ఇది ఏ నెలకు సంబంధించింది? ఆగస్ట్ అనుకోండి. సపోజ్ ఇది ఆగస్టుకు సంబంధించింది. ఉపాధ్యాయుని పేరు సపోజ్ నా పేరు ఎం రవి అని ఇక్కడ ఎంట్రీ చేసుకుంటున్నా. ఇక్కడ పని దినాలు మనం ఆ నెల అయిన తర్వాతనే ఎన్ని పని దినాలు అంటే మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇది నిడిచిపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ మనం సీరియల్ నెంబర్ తర్వాత తేదీ ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు అనేది మనం తీసుకుంటున్నాం తేదీ కింద. ఇది 1 రాయండి అంతే, ఎందుకంటే అక్కడ పైన నెల ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇయర్ 1 రాసుడు అవసరం లేదు. అవసరం అనుకుంటే ఆగస్టు ఇక్కడ 2025 అని ఇట్లా ఎంట్రీ చేయండి. ఇట్లా మనం ఎంట్రీ చేసుకోండి. తర్వాత 1వ తారీఖు నాడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1, 2 తరగతులకు కంబైన్డ్గా నేను గ్రంథాలయ పీరియడ్ నిర్వహిస్తున్నా. అప్పుడు నేను బిగ్గరగా చదవడం చేసిన అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? బిగ్గరగా చదివిన దాని దగ్గర క్లిక్ చేయండి బిగ్గరగా చదివితే. ఒకవేళ నేను ఆ రోజు ఉపాధ్యాయుడు పిల్లలు కలిసి నిర్వహించారనుకోండి, అక్కడ సహపఠనం కింద రైట్ గుర్తు చేయండి. లేదా నేను పిల్లలు జంటలుగా లైబ్రరీ పీరియడ్ నిర్వహించాను, అప్పుడు ఇక్కడ మనం ఇట్లా చేసుకోండి, టిక్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు వ్యక్తిగత పఠనము, స్వతంత్ర పఠనం, వ్యక్తిగత పఠనం చేసినట్లయితే ఇక్కడ రైట్ గుర్తు ఇవ్వండి. ఒకవేళ ఏది నిర్వహించబడలేకపోతే ఇక్కడ రైట్ గుర్తు కొట్టుకోండి. మనం ఇక్కడ ఉపాధ్యాయుని సంతకం అనేది మనం తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను 2వ తేదీ నాడు 1, 2 తరగతులకు సంబంధించినటువంటి లైబ్రరీ పీరియడ్ నిర్వహించిన. అప్పుడు నేను ఈ తరగతిలో జంట పఠనం అనేది నేను చేసిన కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఉపాధ్యాయుని సంతకం తీసుకోవాలి. ఇక్కడ ఇట్లా మనము పాఠశాలకు వచ్చిన పని దినాలను మాత్రమే మనము రాసుకోవాలి. ఇప్పుడు నేను లీవ్లో ఉన్నా అనుకోండి, ఇది అవసరం లేదు ఇక్కడ నింపడం అనేది. ఎన్నైతే పని దినాలు ఉంటాయో లైబ్రరీ పీరియడ్ నిర్వహిస్తామో మనం వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టుకొని బడిలో ఉంటే అన్ని పని దినాలకు మనం 1, 2 తరగతులకు లైబ్రరీ పీరియడ్ ఏ యాక్టివిటీ వేసుకున్నాం 4 అది రైట్ గుర్తేస్తాం. లేదా నిర్వహించకపోతే నిర్వహించబడలేదు రైట్ వేసి సైన్ చేసుకోవాలి. ఇట్లా
ప్రతి రోజువారీగా మనం పాఠశాలకు వచ్చిన పని దినాలకు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సండే వచ్చిందనుకోండి సపోజ్, అక్కడ మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. దాని కంటిన్యూ డేట్ తర్వాత సోమవారం సంబంధించిన డేట్ అనేది వేసుకోండి. ఈ విధంగా తరగతి, ఏ తరగతి అయితే తీసుకుంటే ఆ తరగతి పేరు, నెల, ఉపాధ్యాయుని పేరు, అక్కడ వచ్చినటువంటి పని దినాలు మన నెల తర్వాత మనకు వస్తాయి అవి, అది ఇచ్చిపెట్టుకోండి. ఇప్పుడు సీరియల్ నెంబర్, తేదీ దగ్గర మనకు ఆ రోజు తేదీ వేసి ఏ యాక్టివిటీ వేసుకున్నాం ఈ 4 చూసి అక్కడ రైట్ గుర్తు పెట్టండి. ఒకవేళ లైబ్రరీ పీరియడ్ నిర్వహించబడకపోతే నిర్వహించలేదు అని టిక్ మార్క్ కొట్టుకుని ఉపాధ్యాయుని సంతకం అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా గ్రంథాలయ నిర్వహణకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు ఈ ప్రొఫార్మాను మనము ఎప్పటికప్పుడు నింపుకొని ఉంచుకోవాలి.